కోనసీమ జిల్లా మండపేట రూరల్ సిఐ దొరరాజు ఆధ్వర్యంలో నలుగురు నిందితుల వద్ద 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ బి రఘువీర్ తెలిపారు. రాయవరం స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయవరం ఎస్ఐ సురేష్ బాబు తన సిబ్బంది మధ్యవర్తులు తహసీల్దార్తో కలిసి పసలపూడి గ్రామంలో తనిఖీలు చేశారని అన్నారు. వారు నలుగురు వ్యక్తుల చేతులలో ఉన్న ప్లాస్టిక్ కవర్లను తనిఖీ చేయగా వాటిలో 2 కిలోల గంజాయి ఉన్నందున స్వాధీనం చేసుకుని 2 మోటార్ సైకిళ్లను సీజ్ చేశామన్నారు. వీరితో పాటు ఈ ముఠాలో ఇంకెవరు ఉన్నారనే విషయమై దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ గారి సూచనల మేరకు మండపేట రూరల్ సిఐ గారిని దొరరాజు గారి ఆధ్వర్యంలో రాయవరం పోలీసులు నిన్న అంటే 23 ఏప్రిల్ 2025 తారీఖు విశ్వసనీయ సమాచారం మేరకు పసలపూడి గ్రామంలో పొలాల మధ్యలో బండిరేవు దగ్గర వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ నలుగురు యువకులు అనుమానాస్పదంగా నిల్చొని 2 బైకుల్ని చేతిలో కవర్లు పట్టుకొని ఉండడం చూసి రాయవరం పోలీసులు వాళ్ళ మీద తనిఖీ చేయగా వాళ్ళు సుమారు 2 కేజీల గంజాయి కలిగి ఉండడం గమనించడం, వాళ్ళని తీసుకొచ్చి ఆ 2 బైకులను సీజ్ చేసి వాళ్ళ మీద గంజాయి కేసు కట్టడం జరిగిందండి. ఇంకా ఈ కేసు దర్యాప్తు మేరకు దీంట్లో వెనక ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ ఎవరికి అమ్మడానికి తీసుకొచ్చారు, దీన్ని కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎవరు, వీళ్ళందరినీ కూడా దర్యాప్తులో బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఏజెన్సీ ఏరియాలో డొంకరాయి దగ్గర, దారకొండ దగ్గర అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా ఎవరైతే కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారో కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేదంటే రిఫ్రా ఫిల్మెంట్స్ కానీ వీళ్ళకి అమ్మడం జరుగుతుందండి. దాంతో ఇక్కడ మనం సప్లయర్ని పెడ్లర్ని పట్టుకోవడం వల్ల ఈ సప్లై చైన్ కొంచెం బ్రేక్ చేసినట్టు అయింది. అలానే దీని ద్వారా ఇక్కడ రామచంద్రపురం సబ్ డివిజన్లో కానీ పసలపూడి ప్రాంతంలో కానీ ఇక్కడ మండపేట రూరల్ సర్కిల్ పరిధిలో కానీ యువతకి తెలియజేసేది ఏమంటే, మీరు గంజాయి బారిన పడి ఈ గంజాయిని అలవాటు చేసుకుని దానికి బానిస అయ్యి వేరే రకంగా క్రైమ్స్ చేస్తే కనుక ఇలానే ఇప్పుడు ఏదైతే కేసు బుక్ చేయడం జరిగిందో ఇట్లానే కేసులు బుక్ చేసి మిమ్మల్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. కావున ఇది దృష్టిలో పెట్టుకొని యువత అంతా కూడా గంజాయి బారిన పడకుండా సక్రమంగా వాళ్ళ పనులు చేసుకుంటారని ఆశిస్తున్నాం.